పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా వరుసగా పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు కొంత తగ్గింది. కమర్షియల్ సిలిండర్ పై 183.50 రూపాయల వరకు కంపెనీలు తగ్గించాయి. ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, చిన్న వ్యాపారులకు కొంత ఉపశమనం లభించనుంది. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరాపై ప్రభావం పడింది. దీంతో గత కొన్ని నెలలుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పలుమార్లు పెరిగాయి. మే నెలలో ఒకేసారి భారీగా పెంచారు. తాజాగా పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించింది. అలాగే కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను యుద్ధానికి ముందు స్థాయికి పునరుద్ధరించింది. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 2,930 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో 3,178 రూపాయలు, అలాగే విజయవాడలో 3,115 రూపాయలుగా ఉంది. అయితే ఈ తగ్గింపు 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లకే వర్తిస్తుంది. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ఎల్పీజీ బెంచ్ మార్కులు, దిగుమతి వ్యయం, రవాణా ఖర్చుల ఆధారంగా నిర్ణయించబడతాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. రైట్, కమర్షియల్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ప్రతి నెల కూడా భారీగా పెరుగుతూ వచ్చినటువంటి కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధర ప్రస్తుతం అయితే కాస్త తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ప్రధానంగా హోటల్ వ్యాపారస్తులతో పాటు సాధారణ చిరు వ్యాపారులందరికీ కూడా కాస్త వెసులుబాటు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు, కాస్త ఊరట వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు 183.50 రూపాయలు కూడా కమర్షియల్ సిలిండర్ పై ధర తగ్గించారు. దీంతో ప్రస్తుతం 2,930 రూపాయలకు సిలిండర్ ధర చేరుకుంది. అయితే జనవరిలో కనుక చూసుకుంటే 1,691 రూపాయలు ఉన్నటువంటి కమర్షియల్ ధర 2026 ఫిబ్రవరి చివరిలో, అంటే ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం, అలాగే హర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్నటువంటి అనిశ్చితి వల్ల కూడా గ్లోబల్ ఎల్పీజీ బెంచ్ మార్క్ దాటి ఏకంగా 46% పైగా కూడా పెరిగింది. ఆ నేపథ్యంలోనే మార్చి నుంచి జూన్ వరకు విపరీతంగా ఈ కమర్షియల్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. ఢిల్లీలో సిలిండర్ ధర రికార్డు స్థాయికి 3,113 రూపాయల వరకు కూడా చేరింది. ఆ తర్వాత ఏపీ వరకు, హైదరాబాద్ వరకు చూస్తే 3,300 రూపాయల వరకు డెలివరీ ఛార్జెస్ తో కలిపి కమర్షియల్ సిలిండర్ ధర చేరింది. ఈ నేపథ్యంలో అటు నెల రోజుల పాటు అయితే అసలు సిలిండర్ దొరికేటువంటి పరిస్థితి కూడా లేకపోవడంతో అనేక హోటళ్లు మూతపడ్డాయి. కర్రీ పాయింట్లు కానీ చిరు వ్యాపారులు అందరూ కూడా ఉపాధి కోల్పోయి రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అయితే పెళ్లిళ్ళు, శుభకార్యాలకి ఉండాల్సినటువంటి ఆర్డర్ల కోసం కూడా అటు గ్యాస్ దక్కకపోవడంతో వాటిని పూర్తిగా క్యాటరింగ్ ఇచ్చుకుని కొంతమంది వాయిదాలు వేసుకునేటువంటి పరిస్థితి కూడా గ్యాస్ కొరత వల్ల ఏర్పడిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అటు యుద్ధ వాతావరణం అనేది కూడా కాస్త తగ్గడంతో ప్రస్తుతం అయితే అదంతా కూడా అందుబాటులోకి వచ్చింది కమర్షియల్. దీంతోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే సిలిండర్ ధరను తగ్గించారు 183.50 రూపాయలు. ఈ నిర్ణయంతో కూడా ప్రస్తుతం మళ్ళీ తిరిగి హోటళ్లు కానీ, రెస్టారెంట్లు కానీ, క్యాటరింగ్ సంస్థలు కానీ, చిరు వ్యాపారులు కానీ అందరూ కూడా మళ్ళీ వ్యాపారాలు పుంజుకునేటువంటి అవకాశం ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే గ్యాస్ ధరలు పెరిగినప్పుడు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో పెరిగిన గ్యాస్ ధరలు 1,600 నుంచి 3,300 రూపాయల వరకు, అంటే రెట్టింపు స్థాయిలో ధరలు పెరిగాయి. తగ్గినప్పుడు మాత్రం కేవలం 183 రూపాయలు తగ్గించారంటూ ఒక ఆవేదన అయితే వారి నుంచి వినిపిస్తుంది. మరింతగా గ్యాస్ ధరలు తగ్గించాలి అనేది కూడా వారు కోరుతున్నారు. ఎందుకంటే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రెట్టింపు ధరకు చేరుకున్న నేపథ్యంలో కూడా ప్రజలపై కూడా పరోక్షంగా ఆ భారం పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే హోటల్లో, ఫుడ్ రెస్టారెంట్లలో కూడా అన్ని ధరలు కూడా రెట్టింపు చేసి టిఫిన్లు కానీ, భోజనాలు కానీ దాదాపు 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు కూడా పెంచారు. చూసాం మనం కొన్ని హోటల్ రెస్టారెంట్లు అయితే సపరేట్ గా గ్యాస్ ధరలని కూడా వేసి, గ్యాస్ ట్యాక్స్ అని కూడా వేసి అదనంగా వసూలు చేసిన పరిస్థితి కూడా అటు చెన్నైలో కానీ, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు తగ్గినప్పుడు మాత్రం 185 రూపాయలు మాత్రమే తగ్గడంతో అది ఇంకా ఈ తగ్గింపు అనేది కొనసాగాలి అని కూడా వారు కోరుతున్నారు. ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీ ఈ గ్యాస్ ధరలు, అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వల ఆధారంగా, అక్కడ ఉన్నటువంటి సరఫరా ఆధారంగా కూడా ఈ సవరణ అనేది కూడా ఉంటుంది ధరల్లో. ఈ నెల 1వ తారీఖు ఈ రోజు కావడంతో ఈ 183 రూపాయలు అయితే తగ్గించడం జరిగింది. మళ్ళీ నెల వరకు తగ్గించరు, నెల వరకు ఈ ధరే కొనసాగుతుంది కాబట్టి తగ్గించేది కాస్త ఎక్కువగా తగ్గించాలనేది కూడా వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు కనుక చూసుకుంటే మనం అటు కేవలం కమర్షియల్ ధర తగ్గింది, ఇక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ గ్యాస్ కు సంబంధించి ప్రజలు నిత్యం కూడా అటు గృహ వినియోగం కోసం వాడేటువంటి
డొమెస్టిక్ గ్యాస్ ధరలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే 2 సార్లు ఈ ధరలను వచ్చి చేరినప్పటికీ కూడా సబ్సిడీ మాత్రం రూపాయి కూడా తమ అకౌంట్ లో పడటం లేదు అనేది కూడా గృహ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా కూడా కేంద్రం ఆలోచించాలనేది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు మొత్తానికి అయితే ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ కాస్త స్వల్పంగా తగ్గడం అనేది కాస్త ఊరటనిచ్చినప్పటికీ మరింత భారీగా తగ్గాలి. 1600 రూపాయలు ఫిబ్రవరిలో ఉన్నప్పుడు ఇప్పుడు 3000 రూపాయల వరకు కూడా చేరింది. కాబట్టి మళ్ళీ తిరిగి ఆ ధర వచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ చమురు సంస్థలు కానీ చర్యలు తీసుకోవాలని అటు కమర్షియల్ వ్యాపారస్తులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది హిమేంద్ర. అంటే భార్గవ్, అంటే మొత్తంగా కూడా పెరిగినప్పుడు యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కొత్తలో కూడా 1 వీక్ లో కూడా 1500 నుంచి 3000 వరకు పెరిగిన పరిస్థితి. ఇప్పుడు 180 రూపాయల వరకు తగ్గించారు. అయితే ఈ మొత్తంగా ఏదైతే కూడా ఈ గ్యాస్ లేమితో అటు హాస్టల్స్ సంబంధించి కానీ మెస్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా పెంచారు. పరోక్షంగా కూడా అది విద్యార్థులకేనైతే ఉద్యోగస్తులకేంటైతే మనం బయటకు వెళ్ళి నిజంగా కూడా గ్యాస్ ట్యాక్స్ కూడా అదనంగా వేసిన పరిస్థితి. బట్ ఇంకా యుద్ధం ముగింపు దశకు కూడా వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇరాన్ అలాగే అమెరికాకు సంబంధించి కూడా ఒక మీటింగ్ జరగబోతుంది కొద్ది రోజుల్లో కూడా. దీనికి సంబంధించి కూడా ఫుల్ స్టాప్ పడే విధంగా కూడా అంటున్నారు. బట్ నేపథ్యంలో ఇంకా దీనికి సంబంధించి కొన్ని సవరణ పరంగా కానీ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా కూడా అటు చమురు సంస్థలు గ్యాస్ ధరలను తగ్గించడం అనేది కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హర్మూజ్ జలసంధి వివాదం అనేది కూడా దాదాపు ముగిసింది. ఈ కమర్షియల్ గ్యాస్ కానీ అటు డొమెస్టిక్ గ్యాస్ కానీ అంతా అందుబాటులోకి వచ్చి సాధారణ స్థితికి చేరుకుందని కూడా ఇప్పటికే కేంద్రం ప్రజలకు ఒక శుభవార్త చెప్పిన పరిస్థితి ఉంది. అటు సాధారణ స్థితికి చేరుకుని అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు ధరలు ఇంకా తగ్గించాల్సినటువంటి పరిస్థితి ఉందనేది కూడా ప్రజల నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1వ తేదీన పెరిగినటువంటి ధరల్లో 1692 రూపాయలు ఉంటే మార్చిలో 1800 రూపాయల వరకు చేరింది. ఏప్రిల్లో 2000 రూపాయల వరకు చేరింది. అయితే ఆ ఒక్కసారిగా మే నెలలో అంటే నెల రోజుల వ్యవధిలోనే 2078 రూపాయల నుంచి 3071 రూపాయలు, దాదాపు 1000 రూపాయలు ఒకేసారి పెంచి గ్యాస్ ధరలు కమర్షియల్ ధర అనేది కూడా భారీగా కూడా వారిపై భారం వేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 2 నెలలు కూడా వరుసగా పెరుగుతూ వస్తే ఇప్పుడు జూలై నెలలో మాత్రం 183 రూపాయలు తగ్గించిన పరిస్థితి ఉంది. అంటే పెంచినప్పుడు 1000 రూపాయలు 900 రూపాయలు పెంచిన చమురు కంపెనీలు కానీ కేంద్రం కానీ తగ్గించినప్పుడు మాత్రం ఆ దిశగా ఎందుకు నిర్ణయాలు తీసుకోవడం లేదు అనేటువంటి డిమాండ్ ఖచ్చితంగా కమర్షియల్ వినియోగదారుల నుంచి వినిపిస్తుంది. ఈ ప్రభావంతో ప్రధానంగా హోటళ్లలో కానీ అటు ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి వెళ్లే వ్యాపారస్తులు ఉద్యోగులు అందరూ కూడా బయట హోటళ్ల పైన ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. ఆ హోటల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలకు సంబంధించి వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఒక్కొక్క మీల్స్ పై కానీ ఒక్కొక్క టిఫిన్ పై కానీ పెంచడంతో వారిపై సాధారణ ప్రజలపై కూడా పరోక్షంగా భారీగా వ్యయం పెరగడం, వారి నెలవారీ ఖర్చులు కూడా రోజు పెరగడం అనేది వారందరికీ కూడా ఒక గుదిబండ్లా మారింది. అది అధిగమించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటే యుద్ధం ముగిసింది, యుద్ధ వాతావరణం అంతా కూడా శాంతించింది, చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్రమే స్పష్టం చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి అనిశ్చితి ప్రభావం ఇప్పుడు ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ గ్యాస్ కమర్షియల్ ధరతో పాటు డొమెస్టిక్ ధరను కూడా తగ్గించాలనేటువంటి డిమాండ్ వినిపిస్తుంది. ప్రధానంగా చాలా మంది కర్రీ పాయింట్లు కానీ లేదంటే చిరు హోటల్స్ ఎవరైతే తోపుడు బళ్ళపై వెళ్తారో అలాగే రోడ్ సైడ్ క్యారింగ్ వీల్స్ మీద వెళ్తారో వాళ్ళందరూ కూడా మూసివేసి ఇప్పటికే వ్యాపారాలు మూసివేసి ఉపాధి కోల్పోయి ఇతర పనులకు వెళ్తున్నటువంటి దుస్థితి ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లోని దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో చోటు చేసుకుంది. అటువంటిది ఉపాధి కోల్పోయిన వారందరికీ కూడా తిరిగి మళ్ళీ ఉపాధి మెరుగుపడాలంటే కనుక ఖచ్చితంగా భారీగా ఈ గ్యాస్ ధరలు తగ్గించాలనేటువంటి డిమాండ్ ఖచ్చితంగా ఉంది. ఆ దిశగా కేంద్రం కూడా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది. రైట్.